రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ పోలీస్ అధికారిని నళిని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనను పిలిచి తనకు సాయం చేస్తానని చెప్పాడని, కానీ ఇప్పుడు 7 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి తీరును ఆమె తప్పుపట్టారు. తాను 2 దరఖాస్తులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశానని, ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేక చెత్తబుట్టలో వేశారో తెలియడం లేదన్నారు. అధికారులను కలిసినా కనీస స్పందన లేదన్నారు. చిన్నప్పుడు అడుక్కునే వాళ్ళు ఇంటి ముందుకొచ్చి అన్నం అడిగితే లేదని మర్యాదగా చెబుతామన్నారు. కనీసం ఆ పాటి మర్యాద కూడా నాకు ఇస్తారేమో చూడాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరుగుతాయనే ఇన్నాళ్ళు ఎవరిని కలవలేదన్నారు. తాను ఇచ్చిన పిటిషన్ 1 నెలలో ఎంక్వైరీ పూర్తి చేసి న్యాయం చేస్తారని అనుకున్నా, కానీ 7 నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సెక్రటేరియట్ చుట్టూ తిరిగే సమయం ఓపిక లేదని ఆ రోజే ముఖ్యమంత్రికి చెప్పానంటూ ట్వీట్ చేశారు. డిసెంబర్ 2023లో నళినిని పిలిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నళిని 2 దరఖాస్తులు అప్పగించారు. తాను ఉద్యోగం చేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు. తనకు ఏదైనా సాయం చేయాలనుకుంటే తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం సహకరించాలని కోరారు. వేదా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అప్పట్లో సహకరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడంపై నళిని అసహనం వ్యక్తం చేశారు.